ఓకే. గుడ్ మార్నింగ్ టు యూ ఆల్. మనం లాస్ట్ వీడియోస్‌లో స్టెప్ బై స్టెప్ వర్కింగ్ ఇన్‌స్టిట్యూషన్స్ గురించి డిస్కస్ చేస్తుండా వస్తున్నాం. ఓకే. ఫస్ట్‌ది లెజిస్లేచర్ గురించి పార్లమెంట్‌లో లోక్‌సభ అండ్ రాజ్యసభ గురించి మాట్లాడుకున్నాం. సో, అక్కడ మనం ప్రెసిడెంట్ గురించి చూసాం. ఓకే. ఆయన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయితే కాదు. కాకపోతే పార్ట్ ఆఫ్ పార్లమెంట్. సో, పార్లమెంట్ ఏ డెసిషన్ తీసుకున్నా ఆయన దగ్గర సైన్ అయితే తీసుకుంటున్నారు. ఓకే. ఒక పెద్ద మనిషిలాగా ఈయన్ని కన్సిడర్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ థింగ్ ఎగ్జిక్యూటివ్లో పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అండ్ నాన్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ 2 టైప్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ చూసాం. అండ్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్లో ప్రైమ్ మినిస్టర్ గురించి డిస్కస్ చేసాం అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గురించి డిస్కస్ చేసాం. సో దాంట్లో కూడా ఎగ్జిక్యూటివ్ పార్ట్లో కూడా సో ప్రైమ్ మినిస్టర్ని అపాయింట్ చేయడంలో, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని అపాయింట్ చేయడంలో సో ప్రెసిడెంట్ రోల్ అనేది ఒక కీ రోల్ అనమాట. ఓకే. అండ్ ఇప్పుడు అసలు ఆ ప్రెసిడెంట్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఓకే. ఫస్ట్ థింగ్, ప్రెసిడెంట్ ఈస్ హెడ్ ఆఫ్ ద స్టేట్. మనం ప్రైమ్ మినిస్టర్ని ఏం చేసాం, ప్రైమ్ మినిస్టర్ అనేది గవర్నమెంట్కి హెడ్ అనమాట. ప్రైమ్ మినిస్టర్ అనే ఒక పొజిషన్ గవర్నమెంట్కి హెడ్. ఓకే. గవర్నమెంట్ మారితే ప్రైమ్ మినిస్టర్ ఆయన మారిపోతారు. సో మన ప్రెసిడెంట్ అయితే అలా కాదు, ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి అయితే కాదు. ఈయన ఓన్లీ హెడ్ ఆఫ్ ద స్టేట్, ఒక ఇండియాని రిప్రజెంట్ చేస్తున్నారు. ఒక పార్టీని కానీ ఒక గవర్నమెంట్ని కానీ రిప్రజెంట్ చేయట్లేదు ప్రెసిడెంట్, మన కంట్రీని రిప్రజెంట్ చేస్తున్నారు. ఓకే. ఆయన్ని హెడ్ ఆఫ్ ద స్టేట్ అంటున్నాం. ఓకే. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చి ప్రెసిడెంట్ యొక్క ఎగ్జాంపుల్, ప్రెసిడెంట్ని ఎలా పోలుస్తున్నారు మనం, క్వీన్ ఆఫ్ బ్రిటన్. సో బ్రిటన్లో క్వీన్ ఎలా ఉంటుంది, సో ఇక్కడ మన కంట్రీలో ప్రెసిడెంట్ అనమాట. సో మనకు అర్థమైన ఎగ్జాంపుల్లో చెప్పాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఒక ఫ్యామిలీ ఉన్నారు. సో ఆ ఫ్యామిలీ ఎవరెవరు ఉంటారు, తాతగారు ఉంటారు అండ్ ఫాదర్ ఉంటారు అండ్ వాళ్ళ పిల్లలు ఉంటారు అండ్ మదర్ ఉంటారు. ఓకే. సో మనం ఏ పని చేయాలనుకున్నా ఫస్ట్ ఎవరిని కన్సిడర్ చేస్తాం, సో తాతగారిని పోయి అడుగుతాం, ఇలా చేయాలనుకుంటున్నాము, ఇంత బడ్జెట్ అవుతుంది, సో ఇది ప్రాసెస్ అని ఆయనకి ఒక మాట చెప్తాము. ఓకే. అండ్ చేసే పని మొత్తం చేసేది ఎవరు, ఫాదర్. సో ఆయన సొంత డెసిషన్తో ఆయన చేస్తారు ఫాదర్, కాకపోతే ఒక మాట ఆయనకి చెప్పి చేస్తారు. సో సేమ్ ప్రెసిడెంట్ పొజిషన్ కూడా మన కంట్రీలో ఇలాగే ఉంటుంది. ఓకే. అండ్ క్వీన్ ఆఫ్ బ్రిటన్ అని కూడా ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఓకే. సో నెక్స్ట్ పాయింట్ కూడా అదే, హీస్ ఫంక్షన్స్ ఆర్ మోస్ట్లీ సెరమోనియల్. అంటే సెరమోనియల్ అంటే నామమాత్రంగా, సో ఆయన నేమ్ని ఉపయోగించుకుంటున్నాం ఓన్లీ. అంటే ఆయన మన కంట్రీని రిప్రజెంట్ చేస్తున్నాడు కాబట్టి మన కంట్రీ తరఫున ఆయన్ని ఒక రిప్రజెంటేటివ్గా వాడుకొని ఒక అగ్రిమెంట్ కానీ చేసుకోవడం కానీ కంట్రీకి ఇంకో కంట్రీకి, అండ్ లాస్ట్ ఏమైనా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే ఆయన సైన్ని ఉపయోగించుకోవడం కానీ, సో ఆయన్ని ఇలా నామమాత్రంగా ఒక ఫర్ నేమ్ సేక్ ఆయన సైన్ కోసం ఆయన్ని వాడుకుంటున్నాం అన్నమాట. సో ఓకే. ఆయన వర్క్స్ మొత్తం అలాగే ఉంటాయి, ఓన్లీ సైన్ చేయడం, ఇలాంటివి ఇంప్లిమెంట్ చేయడం కోసం ఆయన సైన్ అవసరం అవ్వడం, సో ఇలాంటివి అన్నమాట. సో ఇందాక ఎగ్జాంపుల్లో కూడా సేమ్ ఇదే ఫ్యామిలీ ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా, తాతగారు ఉంటారు, ఫాదర్ ఉంటారు, మదర్ ఉంటారు, పిల్లలు ఉంటారు. సో వాళ్ళు చేసే పని యొక్క పని మొత్తం చేసేది ఎవరు, ఫాదరే. అండ్ ఫాదర్ అండ్ వాళ్ళ పిల్లలు కలిసి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కలిసి చేస్తారు. కానీ ఒక మాట ఎవరికి చెప్తారు, సో తాతగారికి అయితే చెప్తారు. అంటే నామమాత్రంగా ఆయన అయితే ఉపయోగించుకుంటారు, ఓన్లీ రెస్పెక్ట్ ఇస్తున్నారు అన్నట్టు. ఇంకా ఫ్యామిలీని రిప్రజెంట్ చేస్తున్నారు ఆ గ్రాండ్ ఫాదర్ ఆయన. సో ఇక్కడ కూడా అంతే, మన ఆయన వర్క్స్ కూడా, ప్రెసిడెంట్ యొక్క వర్క్స్ కూడా మన కంట్రీని రిప్రజెంట్ చేస్తూ, అండ్ మన కంట్రీ ఏదైనా వర్క్ చేయబోతుంటే ఆయన ఒక సైన్ అయితే ఇస్తారు ఓకే అని. ఓకే. అండ్ ఆయన లిమిట్స్ ఎలా ఉంటాయి, ఆయన పవర్స్ ఎలా ఉంటాయి నెక్స్ట్ నేను చెప్తాను మీకు. ఫస్ట్ ఆయన ఎన్నికల ప్రాసెస్ అయితే చూద్దాం. సో ప్రెసిడెంట్ని ఎలా ఎన్నుకుంటాం, నాట్ డైరెక్ట్లీ ఎలక్టెడ్ బై పీపుల్. సో పీపుల్ ఎవరు, ఎలక్షన్స్ ద్వారా కానీ డైరెక్ట్గా వచ్చేసి వాళ్ళ చాయిస్ రిప్రజెంట్ చేయడం కానీ ఇలా ఏమీ ఉండదు, డైరెక్ట్ ఎలక్షన్స్ ఏమీ ఉండవు. సో పీపుల్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏమీ లేదు ఎవరిని ప్రెసిడెంట్ని ఎన్నుకోవడంలో. కాకపోతే ఎవరు ఎన్నుకుంటారు, ఆ పీపుల్ ఎన్నుకుంటారు కదా, ఎంపీస్ని ఎన్నుకుంటారు అండ్ ఎమ్మెల్యేస్ని ఎన్నుకుంటారు. సో ఆ ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్ ఏం చేస్తారు, ప్రెసిడెంట్కి ఓటు వేస్తారు. సో ప్రెసిడెంట్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి ఎలక్షన్స్ ఎవరి ద్వారా కండక్ట్ చేయడం జరుగుతుంది, సో ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్ యొక్క ఓట్ల వల్ల వాళ్ళు గెలిచి ప్రెసిడెంట్గా వాళ్ళ డ్యూటీ అనేది వాళ్ళు చేయడం జరుగుతుంది. ఓకే. సో అదే ఇక్కడ కూడా ఇచ్చారు. సో మెజారిటీ ఆఫ్ ఓట్స్ మేక్స్ ద ప్రెసిడెంట్ ఎలక్టెడ్. ఓకే. ఎక్కడ మెజారిటీ, ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్ యొక్క మెజారిటీ ఓట్స్ అన్నింటినీ అయిపోయిన తర్వాత, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వాళ్ళ మెజారిటీని బట్టి ప్రెసిడెంట్ని ఎలక్ట్ చేసుకుంటారు. ఓకే. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి హీ రిప్రజెంట్స్ ద ఎంటైర్ నేషన్. ఫస్ట్ పాయింట్ అదే చెప్పాను నేను. సో ప్రెసిడెంట్ ఏం చేస్తారు, సో మన కంట్రీని రిప్రజెంట్ చేస్తారు. సో ఫస్ట్ పర్సన్ ఆఫ్ అవర్ కంట్రీ ప్రెసిడెంట్ అనమాట. ఓకే. అండ్ మన ప్రైమ్ మినిస్టర్ గవర్నమెంట్ ఎలా అయితే రిప్రజెంట్ చేస్తున్నారో, సో ప్రెసిడెంట్ మన కంట్రీని రిప్రజెంట్ చేస్తున్నారు. బట్ నెవర్ క్లైమ్ ద డైరెక్ట్ పాపులర్ మ్యాండేట్.
అంటే డైరెక్ట్ పాపులర్ మ్యాండేట్ అంటే ఇక్కడ ప్రజలు వాళ్ళ సొంత అభిప్రాయం వల్ల వాళ్ళు అధికారం ఇచ్చిన ఒక పవర్ ఇస్తారు కదా, సో దాన్ని డైరెక్ట్ పాపులర్ మ్యాండేట్ అంటాం. అలాంటి పవర్ అయితే ప్రెసిడెంట్కి అయితే లేదు. ఎందుకు ప్రెసిడెంట్ని ప్రజలు ఎన్నుకోలేదు, ఒక ప్రైమ్ మినిస్టర్ని ఎన్నుకున్నారు ప్రజలు, సో ఆయనకి ఆ పవర్ ఉండిద్ది. సో ప్రెసిడెంట్ని ఎవరు ఎన్నుకున్నారు, ఎమ్మెల్యేస్ ఎంపీస్ ఎన్నుకున్నారు, సో ఆయనకి ఆ పవర్ అయితే ఉండదు. బట్ ఆయన మన కంట్రీని అయితే రిప్రజెంట్ చేస్తున్న ఫస్ట్ పర్సన్ ఆయనే. సో మన కంట్రీలో ఫస్ట్ పర్సన్ హెడ్ ఆఫ్ ద కంట్రీ ఆయనే అన్నమాట. ఓకే, సో ఇలా మన ఫ్యామిలీస్లో మన తాతగారు ఎలా ఉంటారు ఎగ్జాంపుల్గా, సో హెడ్ ఆఫ్ ద, కానీ అలా హెడ్ ప్రెసిడెంట్ అనమాట మన కంట్రీకి. ఓకే, కానీ పవర్ అయితే ఎవరి చేతిలో ఉండేది, ప్రజలు ఎన్నుకున్న వాళ్ళ చేతిలో ఉండేది. ప్రైమ్ మినిస్టర్ కానీ ఎంపీస్ ఎమ్మెల్యేస్ వీళ్ళ చేతిలో పవర్ ఉండేది. ఓకే, అండ్ నెక్స్ట్ పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్. సో ఇప్పుడు ప్రెసిడెంట్ యొక్క పవర్స్ గురించి మాట్లాడుకున్నాం. ఓకే, పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్. సో ప్రెసిడెంట్ యొక్క పవర్స్ తెలియాలంటే మనం ఏం చేయాలి, సో కాన్స్టిట్యూషన్ అనేది చూడాల్సింది. సో దాంట్లోనే ప్రెసిడెంట్కి ఎన్ని పవర్స్ ఉన్నాయి, ఎక్కడ లిమిట్స్ ఉన్నాయి అనేవి క్లారిటీగా ఉండిద్ది అనమాట. సో ఇఫ్ ఈ గో బై ద కాన్స్టిట్యూషన్, సో మనం కాన్స్టిట్యూషన్ చూసినట్టయితే మనకేమనిపించింది, ప్రెసిడెంట్ హ్యాస్ మోర్ పవర్ టు డూ ఎవ్రీథింగ్. సో ఏం చేయాలన్నా కానీ ప్రెసిడెంట్కి అర్హత ఉంది, హక్కు ఉంది, అంత పవర్ ప్రెసిడెంట్కి ఉంది అని అక్కడ కాన్స్టిట్యూషన్ చదివిన ప్రతి ఒక్క మనిషికి అర్థమయ్యేది అనమాట అక్కడ. సో మన కాన్స్టిట్యూషన్లో మన ప్రెసిడెంట్ యొక్క పవర్స్ గురించి ఏమి ఇచ్చారు, సో ఎక్కడ లిమిట్స్ ఇచ్చారు, ఎన్ని పవర్స్ ఇచ్చారు, సో దాని గురించి క్లియర్గా చూద్దాం. ఓకే, సో ఫస్ట్ థింగ్, ఆల్ గవర్నమెంట్ యాక్టివిటీస్ టేక్ ప్లేస్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద ప్రెసిడెంట్. సో గవర్నమెంట్ కార్యక్రమం ఏది జరిగినా కూడా సో ప్రెసిడెంట్ తరపునే, సో ప్రెసిడెంట్ నేమ్ వాడుకునే ఆ కార్యక్రమాన్ని చేస్తారనమాట. ఎందుకంటే ఆ గవర్నమెంట్ కార్యక్రమం ఏంటిది, మన దేశం యొక్క కార్యక్రమం. సో హెడ్ ఆఫ్ ద మన కంట్రీ ఎవరు, సో మన ప్రెసిడెంట్ అనమాట. సో ప్రెసిడెంట్ మన పెద్ద కాబట్టి మన కార్యక్రమానికి ఆయనే ఒక హెడ్గా లాగా రిప్రజెంట్ చేస్తారు. ఓకే, మన ఫ్యామిలీ ఎగ్జాంపుల్ ఏం కాదు ప్రతిదానికి. సో తాతగారి పేరు మీదే, ఓకే, ఎవరి ఇంట్లో ఫంక్షన్ అంటే ఫలానా వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అన్నట్టు. సో అలాగే గవర్నమెంట్ యాక్టివిటీస్ ఏది జరిగినా కూడా సో ప్రెసిడెంట్ యొక్క పేరు మీదే జరిగిద్ది అనమాట. ఓకే, అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి మేజర్ అపాయింట్మెంట్స్ సచ్ యాజ్, సో మేజర్ అపాయింట్మెంట్స్. సో మన కంట్రీలో మేజర్ పొజిషన్స్ ఏమేమి ఉంటాయి, సో సుప్రీంకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ కానీ, అండ్ జడ్జెస్ ఆఫ్ సుప్రీంకోర్ట్ అండ్ హైకోర్టు కానీ, అండ్ గవర్నర్ ఆఫ్ స్టేట్స్ కానీ, ఇవి మొత్తం ఏంటి మేజర్ పొజిషన్స్ ఆఫ్ అవర్ కంట్రీ అన్నమాట. ఓకే, సో చీఫ్ జస్టిస్ని ఆయనే అపాయింట్ చేస్తారు, అండ్ జ్యుడిషియరీలో జడ్జెస్ని, సో సుప్రీంకోర్టులో జడ్జెస్ని అండ్ హైకోర్టులో జడ్జెస్ని కూడా ప్రెసిడెంటే అపాయింట్ చేస్తారు. అండ్ థర్డ్ థింగ్, గవర్నర్స్ ఆఫ్ స్టేట్స్. సో స్టేట్స్ యొక్క గవర్నర్స్ని కూడా ఆయనే అపాయింట్ చేస్తారు. అండ్ ఎలక్షన్ కమిషన్స్ని కూడా ఆయనే అపాయింట్ చేస్తారు ప్రెసిడెంట్. అండ్ నెక్స్ట్ థింగ్, అంబాసిడర్స్ ఆఫ్ అదర్ కంట్రీస్. సో మన కంట్రీ నుంచి వేరే కంట్రీకి సో అంబాసిడర్స్ లాగా, అంటే ఒక రిప్రజెంటేటివ్ లాగా ఒక మెంబర్ని అయితే ఆయనే సెలెక్ట్ చేసి పంపిస్తారనమాట ప్రెసిడెంటే. ఓకే, ఆయనే అపాయింట్ చేస్తారు అది కూడా. అండ్ ఇలా చాలా అపాయింట్మెంట్స్ అనేవి ప్రెసిడెంట్ చేతిలో ఉన్నాయి, మెయిన్ అపాయింట్మెంట్స్ అవి మొత్తం. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఆల్ ఇంటర్నేషనల్ ట్రీటీస్ అండ్ అగ్రిమెంట్స్ ఆర్ మేడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రెసిడెంట్. అంటే మనం వేరే కంట్రీతో ఏదైనా అగ్రిమెంట్ రాయడం కానీ, ఒక ఏమైనా ట్రీటీస్ చేయడం కానీ, సో ఇవి మొత్తం ప్రెసిడెంట్ చేతుల్లోనే ఉంటాయి. సో ప్రెసిడెంట్ సైన్ చేసి ఆ అగ్రిమెంట్ అండ్ ట్రీటీ అనేది చేస్తారనమాట. ఓకే, నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ప్రెసిడెంట్ ఈజ్ ద సుప్రీం కమాండర్ ఆఫ్ ద డిఫెన్స్ ఫోర్స్ ఆఫ్ ఇండియా. సో మన డిఫెన్స్ ఫోర్స్ ఆఫ్ ఇండియా ఉంటారు కదా, మిలిటరీ కానీ సిఆర్పిఎఫ్ కానీ, సో వీళ్ళందరికీ హెడ్ ఎవరు, హెడ్ అయితే వాళ్ళ డిపార్ట్మెంట్స్లో వాళ్ళకు ఉంటారు. కాకపోతే ఓవరాల్గా మన ప్రెసిడెంట్ అనేది సుప్రీం కమాండర్ అనమాట. సుప్రీం అంటే తెలుసు కదా, సో సుప్రీం కోర్ట్ ఉంది, ఇలా సుప్రీం అంటే సో ఓవరాల్గా అన్నట్టు. సో ఓవరాల్ డిఫెన్స్ ఫోర్సెస్కి మన ప్రెసిడెంట్ అనే ఆయన సుప్రీం కమాండర్ అన్నట్టు. ఓకే, కానీ ఇన్ని చూసిన తర్వాత మనకి ఏమనిపించింది, ఓకే ప్రెసిడెంట్ హ్యాస్ ఎవ్రీథింగ్ టు డూ అని అనిపించింది. కాకపోతే కొన్ని లిమిట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో అదేంటిది, బట్ కొన్ని లిమిట్స్ ఉన్నాయి, ఒకే ఒక లిమిట్ అనమాట. అదేంటిది, ప్రెసిడెంట్ ఎక్సర్సైజ్ ఆల్ దీస్ పవర్స్ ఓన్లీ ఆన్ ది అడ్వైస్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఓకే, ప్రెసిడెంట్ ఈ పవర్స్ అన్నీ ఎలా ఉపయోగించుకుంటారు, ఎప్పుడు ఉపయోగించుకుంటారు, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క ఆదేశాల మేరకు, వాళ్ళ అడ్వైస్ మేరకు, వాళ్ళ సజెషన్స్ మేరకు ఈ పవర్స్ని ఉపయోగించుకుంటారు. ఓకే, వాళ్ళు ఎలా ఆదేశిస్తే అలా ఉపయోగించుకోవాలి. ఇంకా ప్రెసిడెంట్ ఈ ఒక్క మాటతో ఇంకేమైపోయింది, ఓకే ఆ ప్రెసిడెంట్ అయినా ఒక రబ్బర్ స్టాంప్ అని చెప్తూ ఉంటారు కదా చాలామంది. సో ఈ ఒక్క మాటతో ఇంకా ఆ రబ్బర్ స్టాంప్ అనే పేరు అయితే వచ్చేసింది ప్రెసిడెంట్కి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి మనకు ఒక డౌట్ వచ్చింది, సో ఇన్ని పవర్స్ ఉన్నాయి, కాకపోతే ఇన్ని పవర్స్ ఎలా వాడుకుంటున్నారు, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క సజెషన్ ద్వారా. ఒకవేళ ఆ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క సజెషన్ ప్రెసిడెంట్కి నచ్చలేదు, సో వాట్ ఇఫ్ ద ప్రెసిడెంట్ డస్ నాట్ అగ్రీ ఆన్ అడ్వైస్ గివెన్ టు హిమ్. సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఒక అడ్వైస్ అయితే ఇచ్చారు ప్రెసిడెంట్కి, కానీ ప్రెసిడెంట్కి ఆ అడ్వైస్ నచ్చలేదు. సో అలాంటి పొజిషన్లో ఆ సినారియో ఏంటి, ఆ పొజిషన్లో ఏం చేయాలి అన్న క్వశ్చన్ అయితే రైజ్ అవుతుంది. సో దాని గురించి మన 9th క్లాస్ ఎన్సీఆర్టీలో కూడా ఇచ్చారు. సో ఫస్ట్ థింగ్,
he can ask the council of ministers టు రీకన్సిడర్ ఇట్స్ అడ్వైజ్. సో వాళ్ళు ఇచ్చిన అడ్వైజ్ ఏదైతే ఉందో ప్రెసిడెంట్కి అది నచ్చలేదు, సో అండ్ సో రీజన్ అని ఒక రీజన్ చెప్పేసి ఎలా అయినా సో దాన్ని రీకన్సిడర్ చెయ్యండి అని ప్రెసిడెంట్ ఏం చేయొచ్చు, మళ్ళీ తిరిగి వాళ్ళ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి ఆ అగ్రిమెంట్ అనేది, ఆ అడ్వైస్ అనేది తిరిగి వాళ్ళకే పంపించచ్చు. ఓకే, అండ్ తర్వాత పంపించిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఏం చేశారు, మార్పు చేసినా చేయకపోయినా ఆ బిల్ అనేది, ఆ అగ్రిమెంట్ అనేది మళ్ళీ ప్రెసిడెంట్కి పంపిస్తారు. సో మార్పు చేశారు చేయలేదు అది సెకండరీ అన్నమాట. బట్ హీఈస్ బౌండెడ్ టు యాక్ట్ అకార్డింగ్ టు ది అడ్వైజ్ రిటెండెడ్ ఆఫ్టర్ రీకన్సిడరేషన్. సో ఆఫ్టర్ రీకన్సిడరేషన్ అయిపోయిన తర్వాత ఏ అగ్రిమెంట్ అయితే వచ్చిందో సో ఆ అగ్రిమెంట్ని ఫాలో అవ్వాల్సిందే ప్రెసిడెంట్. ఓకే, సో అది ఎలా ఉన్నా ఆయనకి సంబంధం లేదు. ఓకే, సేమ్ ఇది కూడా లా మేకింగ్ ప్రాసెస్లో కూడా ఇదే ప్రాసెస్ అన్నమాట. కేస్ విత్ లా మేకింగ్ ఈస్ ఆల్సో సేమ్. సో లా మేకింగ్ ప్రాసెస్లోకి ఏదైనా లా పార్లమెంట్లో పాస్ చేశారు, సో ఇదేంటి మనం చెప్పిన కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి నచ్చకపోతే ఇక్కడ లా మేకింగ్ ఎక్కడ జరిగింది, లోక్సభ రాజ్యసభలో. సో లోక్సభలో రాజ్యసభలో కూడా అంతే, మనం చెప్పుకున్నాం కదా, రాజ్యసభకి వెళ్ళి రాజ్యసభలోకి నచ్చకపోయినా వాళ్ళు సైన్ చేసేస్తారు, ఎందుకంటే వాళ్ళకి ప్రజలు ఎన్నుకోలేదు రాజ్యసభ పీపుల్స్ని. ఇక్కడ కూడా అంతే. సో పార్లమెంట్ నుంచి బిల్ ఎక్కడికి వెళ్ళి ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళింది లా మేకింగ్ జరిగినప్పుడు. సో ఆ లా నచ్చలేదు ప్రెసిడెంట్కి, అయినా కానీ ఆయన ఏం చేయాలి, సైన్ చేసేసి ఇంకా లా ఇంప్లిమెంట్ చేయడానికి ఆయన కృషి ఆయన చేయాల్సిందే, ఇంకా తప్పదు అది. సో ఓకే, ఇప్పుడు దాకా మనం ఏం చూసాం, ప్రెసిడెంట్ యొక్క పవర్స్ చూసాము, అండ్ ఆయనకి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ లోక్సభ, లా మేకింగ్లో లోక్సభ. సో ఈ రెండు ఆయనకి ఎలాంటి లిమిట్స్లో ఉంచాయో అది కూడా చూసాం. ఓకే, సో ప్రెసిడెంట్కి ఇంకోటి ఉంది, సో ఆయన రియల్ పవర్ అన్నమాట. సో ప్రెసిడెంట్కి ఇది మెయిన్ రియల్ పవర్ అన్నమాట. సో ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అనేవి లేకుండా ఒక పవర్ అయితే ఉంది. సో ఆ పవర్ గురించి ఏదో చూద్దాం. సో ఓకే, దట్ ఈస్ ఆల్సో ఏ రియల్ ఇంపార్టెంట్ పవర్. వాట్ ఈస్ దట్? అదేంటంటే ప్రెసిడెంట్ ఎవరిని అపాయింట్ చేస్తారు, ప్రైమ్ మినిస్టర్ని అపాయింట్ చేస్తారు. ఓకే, సో ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ని అపాయింట్ చేసే ప్రాసెస్లో 3 కేసెస్ వస్తున్నాయి. సో ఫస్ట్ కేసు ఏంటి, ఇన్ ద కేస్ ఆఫ్ నో పొలిటికల్, అంటే పొలిటికల్ లీడర్స్, పొలిటికల్ పార్టీ ఏదైతే ఉందో వాళ్ళ సొంత పార్టీ యొక్క మెజారిటీని బట్టి, సో ఒక బీజేపీ ఉంది, సో బీజేపీకి మెజారిటీ ఎక్కువ వచ్చేసింది, సో బీజేపీ యొక్క లీడర్స్ని ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ చేస్తారు. ఓకే, అండ్ నెక్స్ట్ కేసు వచ్చేసరికి సో అలా కూడా లేదు, నో పొలిటికల్ అది కూడా లేదు. అలాంటప్పుడు సెకండ్ కేసు ఏంటి, కొలీజియన్ పార్టీస్ ద్వారా, అంటే కొలీజియన్ అంటే ఒక పార్టీ ఇంకొక పార్టీతో కలవడం వల్ల సో వాళ్ళకి మెజారిటీ, ఒక పార్టీకి మెజారిటీ వచ్చింది. సో ఆ 2 పార్టీస్ ఒక అగ్రిమెంట్తో వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. ఓకే, ఆ 2 పార్టీస్ కలుస్తారు కదా, వాళ్ళకి మెజారిటీ వచ్చింది. ఆ 2 పార్టీస్లో ఒక పార్టీ యొక్క లీడర్ని ప్రైమ్ మినిస్టర్ చేస్తారు. ఓకే, అండ్ సెకండ్ పార్టీకి కొన్ని అగ్రిమెంట్ ఉండేది కదా, సో ఆ అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళని సాటిస్ఫై చేస్తారు. సో దాని ద్వారా కొలీజియన్ గవర్నమెంట్ ఏర్పడింది. సో అప్పుడు కూడా ఆ కొలీజన్లో మెజారిటీ ఎవరికి వస్తే లోక్సభలో, సో వాళ్ళు ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ అవుతారు. అప్పుడు ప్రెసిడెంట్ అపాయింట్ చేసేది. ఓకే, అండ్ నెక్స్ట్ థర్డ్ కేస్, ఇది రాలేదు వాళ్ళ పార్టీ యొక్క మెజారిటీ కూడా రాలేదు, అండ్ రెండో పార్టీతో కలవడం వల్ల కూడా కుదరలేదు. ఓకే, అలాంటి కేసెస్లో ఏమైంది, దెన్ ద ప్రెసిడెంట్ ఎక్సర్సైజ్ హర్ ఆర్ హిస్ పవర్. సో అలాంటప్పుడు ఏం చేస్తారు, ప్రెసిడెంట్ తన సొంత నిర్ణయం తను తీసుకుంటారు. సో ప్రైమ్ మినిస్టర్ ఎవరుంటే బాగుంటారు అని తన సొంత నిర్ణయం తను తీసుకుంటారు. ఓకే, అండ్ ఫర్ ఎగ్జాంపుల్ 1999లో వాజ్పేయిని ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ చేసినప్పుడు కూడా ఇదే ప్రాసెస్ ఫాలో అయ్యారు. అండ్ నెక్స్ట్ ఫర్దర్గా ఇంకో పవర్ కూడా ఉంది, అదేంటిది, ఆఫ్టర్ స్పెసిఫిక్ టైం ఇచ్చేసి ప్రైమ్ మినిస్టర్కి అండ్ ప్రెసిడెంట్ క్వశ్చన్ చేస్తారు, ఏమని, లోక్సభలో నీ మెజారిటీ ప్రూవ్ చేసుకో అని. ఆ ప్రెసిడెంట్ ఏం చేస్తారు, ప్రైమ్ మినిస్టర్కి ఒక స్పెసిఫిక్ టైం ఇచ్చి అతను క్వశ్చన్ చేయొచ్చు. ఆ పవర్ కూడా ఎవరికి ఉంది, ప్రెసిడెంట్కి ఉంది. ఓకే, సో ఇది మన ప్రెసిడెంట్ యొక్క పవర్, రియల్ పవర్ అనొచ్చు ఇది. అండ్ ఈ రెండు కేసెస్లో, ఏ కేసెస్లో పొలిటికల్ పార్టీ మెజారిటీ లేదు అండ్ కొలీజియన్ గవర్నమెంట్ కూడా ఫామ్ అయ్యే అవకాశం లేదు. సో ఇలాంటి కేసెస్లో ప్రెసిడెంట్కి ఉన్న రియల్ పవర్ ఇది. ఓకే, సో ఇది ప్రెసిడెంట్ గురించి. నెక్స్ట్ వీడియోలో మనం జ్యుడిషియరీ గురించి మాట్లాడతాం. ఓకే, థ్యాంక్ యూ.